కర్కాడుమా హైకోర్టు, ఢిల్లీ. పగలు వందల మంది ఉండే ఈ కోర్టులో రాత్రి 11 దాటిన తర్వాత వీడియో పూర్తిగా చూసే ముందు మీకు కర్కాడుమా హైకోర్టు, ఢిల్లీ మాటకు వస్తే ఇది జరిగి దాదాపు 10 సంవత్సరాలు అవుతుంది. 2014 ఆగస్టు లాస్ట్ వీక్ లో కంప్యూటర్ ఇన్ఛార్జ్ వర్కర్స్ ని పిలిచి అడుగుతాడు, నైట్ మొత్తం ఈ 5 కంప్యూటర్స్ ఆన్ లోనే ఉన్నాయి, వెళ్లే ముందు ఆఫ్ చేసి వెళ్ళడానికి రాదా అని అడుగుతాడు. నెక్స్ట్ డే కూడా సేమ్ ఇలానే జరుగుతుంది. ఈసారి సీరియస్ వార్నింగ్ ఇస్తాడు. నెక్స్ట్ టైం ఇలా జరిగితే ఉద్యోగంలో నుండి తీసేస్తా అంటాడు. అంత వార్నింగ్ ఇచ్చినా కూడా మళ్ళీ నెక్స్ట్ టైం అలాగనే రిపీట్ అవుతుంది. ఈసారి ఇన్ఛార్జ్ రియల్ గానే ఇద్దరిని ఉద్యోగంలో నుండి తీసేస్తాడు. వాళ్ళు ఎంత చెప్పినా వినలేడు. మేము నైట్ వెళ్లే ముందు అన్ని కంప్యూటర్స్ ఆఫ్ చేసే వెళ్తున్నాము, అవి ఎలా ఆన్ అవుతున్నాయో మాకు కూడా తెలియదని ఎంత చెప్పినా వినడు. ఇద్దరిని ఉద్యోగంలో నుండి తీసిన నెక్స్ట్ డే కూడా సేమ్ రిపీట్ అవుతుంది. ఈసారి ఇలా కాదని మొత్తం 5 సీసీ కెమెరాలు తెప్పిస్తాడు. అందులో మెయిన్ కెమెరా కంప్యూటర్స్ ఉన్న ఈ రూమ్ లో టోటల్ గా 5 కంప్యూటర్స్ ఉండేవి. వాటిని అక్కడ ఉన్న అందరూ లాయర్స్, దాదాపు 50 నుండి 60 మంది లాయర్స్ యూజ్ చేసేవాళ్ళు. ఇంకో కెమెరాని లైబ్రరీ దగ్గర, ఇంకా మిగిలిన కెమెరాస్ ని మెయిన్ ఏరియాలో ఫిక్స్ చేయిస్తాడు. నెక్స్ట్ డే వచ్చి రికార్డ్ అయిన ఫుటేజ్ ని చెక్ చేస్తాడు. ఆయనతో పాటు ఉండే వాళ్ళు అందరూ షాక్ అయ్యారు ఆ ఫుటేజ్ ని చూసి. ఇదే కాకుండా అక్కడ నిజంగానే దయ్యం ఉంది అనడానికి ఇంకొక సీరియస్ ఇన్సిడెంట్ జరిగింది. ఈ క్లిప్స్ తర్వాత ఎలాంటి ఫోటేజ్ రికార్డ్ కాలేదు. మిగిలిన కెమెరాస్ అన్ని బ్రహ్మాండంగా వర్క్ అవుతున్నాయి, కానీ ఆ కంప్యూటర్స్ ఉన్న రూమ్ లో ఉన్న కెమెరా మాత్రం పెట్టిన ఒక్క రోజుకే పాడైపోయింది. దీంతో అందరూ లిటరల్ గా పోసుకున్నారు. దీనికి కారణం ఆ దయ్యమే అదే కెమెరాను పాడు చేసింది అని అందరూ బలంగా నమ్మారు. దీంతో అక్కడ ఉన్న మేనేజ్మెంట్ లోకల్ మీడియాని అప్రోచ్ అయ్యింది. అందులో ఒక రిపోర్టర్ వీళ్ళు చెప్పేది నిజమా అబద్ధమా అని తెలుసుకోవడానికి అదే నైట్ ఒక కెమెరామ్యాన్ తో కలిసి అక్కడ జరిగేవి అన్ని ప్రజలకు లైవ్ చూపించాలి అనుకొని అదే నైట్ ఆ కోర్టులో స్టే చేస్తాడు. కరెక్ట్ గా టైం 11 గంటలకు 5 కంప్యూటర్స్ ఒకటేసారి ఆన్ అయ్యాయి. అవి ఆఫ్ అయిన వెంటనే ఆ రిపోర్టర్ కింద పడిపోయాడు. కెమెరామెన్ చేతిలో ఉన్న కెమెరా కూడా కింద పడిపోయింది. ఇది మొత్తం లైవ్ లో చూసిన జనాలు అక్కడ ఏం జరిగింది అనే క్యూరియాసిటీ ఉండగా ఉదయం ఆ రిపోర్టర్ లైవ్ లో ఇలా చెప్పాడు, ఇక్కడ ఏదో ఉంది, దాని నుండి నా ప్రాణాలు కాపాడుకొని ఇక్కడికి వచ్చాను అని చెప్పాడు. ఆ రిపోర్టర్ నేమ్, ఆ ఛానల్ నేమ్ ఈ వీడియోలోకి తీసుకోవాలి అనుకోవడం లేదు. ఎందుకు తీసుకోవడం లేదు అనేది ముందు మీకే తెలుస్తుంది. ఈ ఇన్సిడెంట్ తో లోకల్లో ఉన్న స్టోరీ దేశం మొత్తం చర్చకు దారి తీసింది. దీనిపై ఎన్నో డిబేట్స్ జరిగాయి. దయ్యాలు ఉన్నాయా లేదా అనే దానిపై కూడా చాలా డిబేట్స్ జరిగాయి. ఈ ప్లేస్ ఇప్పటికీ ఇండియాలో వన్ ఆఫ్ ది మోస్ట్ హాంటెడ్ ప్లేస్ లో ఒకటి. కానీ ఇలాంటి ఒక మిస్టీరియస్ పారానార్మల్ ఇన్సిడెంట్ కేసుని కూడా ఒక టీం టేకప్ చేసి సాల్వ్ చేసింది. ఎలా సాల్వ్ చేసింది, ఎలాంటి టెక్నిక్స్ యూజ్ చేసింది, అక్కడ నిజంగా ఉన్నది దయ్యమేనా అనేది ఈ కేసులో తెలుస్తుంది. సో డోంట్ మిస్ ఇట్.